ప్రార్థించుదాము. మహాగరుడమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి కోటాను కోట్ల వందన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని సజీవులుగా మీ దయగల సన్నిధిలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై ప్రభువా మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా ప్రభువా, మా దేవా, అల్పులైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసి శ్రేష్టమైన మీ మాటలు మా అందరికి అనుగ్రహించమని, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చను అని వ్రాయబడిన రీతిగా ప్రభువా మీ వాక్యంతో మమ్మల్ని బ్రతికించి మీ నెమ్మది, సమాధాన, సంతోషాలు మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున చేరివచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బాప్టిజం, ఏ న్యూ ఐడెంటిటీ అండ్ ఇన్వాల్వింగ్ ఏ గాడ్స్ మిషన్. బాప్తిస్మము ఒక నూతన గుర్తింపు మరియు ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్థులమగుట. ప్రేమైన వరుడరా, ప్రత్యక్షత తర్వాత మొదటి ఆదివారంలో చదవబడినటువంటి నిర్గమకాండము 3వ అధ్యాయములో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదవబడినటువంటి వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, దేవుడు ఒక న్యూ ఐడెంటిటీ మానవాళికి మరి ఇచ్చే దేవుని యొక్క గొప్ప సంకల్పాన్ని మనం గమనిస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో ప్రభు ఏమంటాడంటే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించదునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ 2 వచనాలను బైబిల్లో ఏమంటారంటే ద గ్రేట్ కమిషన్ అంటారు. ద గ్రేట్ కమిషన్. ఈ కమిషన్ అన్న పదం, కమిషన్ అనేది ఎక్కువ ఆర్మీలో, మిలిటరీలో ఎక్కువ ఉపయోగించడాన్ని మనం చూస్తాం. అంటే దే వర్ కమిషన్, అంటే దే ఆర్ అండర్ న్యూ అసైన్మెంట్. యేసుస్వామి శిష్యులతో ఉండి పరలోకానికి వెళ్తూ చిట్ట చివరిగా పలికినటువంటి మాటలు ఏమిటంటే, గో ఏ ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ అండ్ మేక్ డిసైపుల్స్, బాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభుల వారు చిట్ట చివరిగా తన శిష్యులకు ఇచ్చిన బాధ్యత, భాగ్యం ఇది. అందుకే మధుర మధుర సేవలో దైవజనుడు పాడుతూ అంటాడు కదా, దేవదూతలకును లేని దైవజనుని సేవా. ఏ సేవ ఇది? దేవదూతలకు ఇవ్వబడిన సేవ. దేవదూతలు సువార్త కొంతమందికి ప్రకటించారు. యోసేపుతో మాట్లాడినట్లుగా, తల్లి అయిన మరియతో మాట్లాడినట్లుగా, జకరియా గారితో మాట్లాడినట్లుగా, గొర్రెల కాపరులతో మాట్లాడినట్లుగా సువార్తల్లో మనము గత క్రిస్మస్ కాలంలో అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే అదే దేవదూతలకు ఈ ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్, ప్రీచింగ్ ఆఫ్ ద గుడ్ న్యూస్, ఈ బాధ్యతను ఇవ్వబడలేదు. అల్పులము, అయోగ్యులము ఈరోజు ఉండి రేపు మంటిపాలయ్యే మనకు దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.
ఎప్పుడైతే ఈ బాధ్యతను తన సొంతం చేసుకున్నాడో సెయింట్ థామస్, ఆల్ ద వే హీ కేమ్ ఫ్రమ్ పాలెస్టైన్ టు ఇండియా. హీ ట్రావెల్డ్ ఫర్ మోర్ దెన్ 2 years. ఓడలో ఆయన ప్రయాణం చేసి కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటించారు. ఎవరో బ్రిటిష్ వాళ్ళ ద్వారా, లేకపోతే అమెరికా వాళ్ళ ద్వారా, ఆస్ట్రేలియా వాళ్ళ ద్వారా సువార్త భారతదేశానికి రాలేదు. కానీ యేసు స్వామి యొక్క స్వయాన శిష్యులలో ఒకరైన తోమా ద్వారా భారతదేశానికి సువార్త ప్రకటించబడింది. ఆ తదుపరి అనేకమైనటువంటి మిషన్ సొసైటీలు వచ్చాయి. లండన్ మిషన్ సొసైటీ, సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద గాస్పెల్ SPG, లండన్ మిషన్ సొసైటీ LMS, చర్చ్ మిషన్ సొసైటీ CMS, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ABM. ఈ రీతిగా అనేకమైనటువంటి మిషన్ సొసైటీస్ ద్వారా వేలాది మంది మిషనరీలు ఈ రోజుకు స్వార్థ ప్రకటించడానికి భూదిగంతాల వరకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో చాలా చోట్ల సువార్త ప్రకటనకు అడ్డంకులు మనం చూస్తున్నాం. సువార్త ప్రకటనకు వ్యతిరేకతలు చూస్తున్నాం. సువార్త ప్రకటన గురించి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సువార్తను ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ డిస్ట్రాయ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గుడ్ న్యూస్. నీవు సువార్తను చంపాలి అనుకుంటే ముందు యేసును చంపాలి. యేసును చంపడానికి లోకం ప్రయత్నించింది, కానీ దాంట్లో పూర్తిగా లోకం విఫలమైపోయింది. యేసును ఏ రీతిగా సమాధి బంధించి ఉంచలేకపోయిందో, యేసుక్రీస్తు పలువుల వారిని సంఖ్యలు బంధించి ఉంచలేకపోయాయో, ఏ యేసుక్రీస్తును రోమా నాయకులు వేసినటువంటి ముద్రలు బంధించలేకపోయాయో, కీర్తన పాడుకుంటాం కదా, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, బండలు తీసిన జయ యేసు కదా. అన్ని ఓడిపోయాయి, సంఖ్యలు ఓడిపోయాయి, ముద్రలు ఓడిపోయాయి. అన్నిటినీ జయించి యేసుస్వామి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా, జయశాలిగా లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించబడే సువార్త. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే యేసుస్వామి యొక్క జననం, యేసుస్వామి యొక్క జీవితం, యేసుస్వామి యొక్క మరణం, యేసుస్వామి యొక్క పునరుత్థానం. దీస్ ఆర్ ద 4 pillars ఆఫ్ ద గాస్పెల్. యేసుస్వామి జననం, యేసుస్వామి మరణం, జీవితం, యేసుస్వామి మరణం, యేసుస్వామి పునరుత్థానం, ఫైనలీ యేసుస్వామి యొక్క రాకడ. ఈ 5 మూలాంశాలుగా ఉంటాయి సువార్త. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. పిల్లరా, ఈ బాప్తిస్మం అన్న ప్రక్రియలో నీటిని సింబాలిక్గా ఉపయోగించడాన్ని మనం చూస్తాం. నీటిని, ప్రేమైన వాళ్ళరా, ఈ నీళ్లు ఉపయోగించే క్రమం ఇది సంఘాల్లో చాలా విభజనలకు ఇది కేంద్రమైపోయింది. కొందరు నీళ్లు ప్రోక్షిస్తారు, తల మీద నీళ్లు చిలకరిస్తారు. కొంతమంది నీళ్లు పోస్తారు. నేను కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ బాప్తిస్మాలు చూస్తే, ఆ బాప్తిస్మ తొట్టిలో పిల్లోని కూర్చోబెట్టి నీళ్లు ఇంట్లో తల్లి స్నానం చేపించినట్టుగా చేస్తారు 3 సార్లు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అని. మరికొన్ని చోట్ల ఇప్పుడు ముంచుడు బాప్తిస్మం అన్నదాని గురించి గొప్ప వివాదాలు, సంఘాలను విచ్ఛిన్నం చేసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది బాప్టిజం, రెండవది యూకరిస్ట్, మూడవది మినిస్ట్రీ. BEM అంటారు, BEM. ఈరోజు సంఘాలు ఇన్ని ముక్కలై కావడానికి ఈ 3 అంశాలు ప్రధానం. మొదటిది బాప్టిజం. బాప్తిస్మం ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి? మేము చిన్నప్పుడే ఇస్తాము, చిలకరింపు బాప్తిస్మం ఇస్తాము అని ఆంగ్లికన్లు ఉన్నారు. దాన్ని ఈ రోజుకు మన సంఘాల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మనం కొనసాగిస్తూ ఉన్నాం. బట్ వేరాస్ మెనీ ఇండిపెండెంట్ అండ్ సమ్ ఆఫ్ ద బ్యాప్టిస్ట్ అండ్ సమ్ అదర్ మిషన్ ఏజెన్సీస్, వారు అడల్ట్ బ్యాప్టిజంని వారు కొనసాగిస్తున్నారు, ముంచుడు బాప్తిస్మాన్ని కొనసాగిస్తున్నారు. ఇది బ్యాప్టిజం అన్న దాని ద్వారా సంఘాలు డివైడ్ అయిపోయాయి.
రెండవది యూకరిస్ట్, పరిశుద్ధ ప్రభు భోజనం ఎవరు ఇవ్వాలా, ఎవరు తీసుకోవాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి, ఇలా విషయాల మీద సంఘాలు వేరువేరు అర్థాలు చేసుకొని సంఘాలు విభజనకు కారణమయ్యాయి. మూడవదిగా మినిస్ట్రీ అంటే సేవ, ఎవరు చేయాలా అంటే కొందరే చేయాలా, అభిషిక్తులైన వారు అంటే అభిషిక్తులు మాత్రమే చేయాల్సిన పని లేదయ్యా, ప్రీస్టూడ్ ఆఫ్ ది ఆల్ ద బిలీవర్స్. యేసుస్వామి ఏమన్నాడంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయనట్టు మీరందరూ ఏమై ఉన్నారు, రాజులైన. కాబట్టి మనమందరం యాజకులమే, మనమందరం రాజులమే. మీరే తెల్ల సొక్కాలు నిలువు సొక్కాలు వేసుకొని మెడలకు పెద్ద పెద్ద స్టోల్స్ వేసుకున్న మీరే సువార్త చెప్పాల్సిన పని లేదయ్యా, మేము కూడా వాక్యం చెప్పొచ్చు అని చాలామంది బయటకు వచ్చారు. ఈ రీతి క్రమంలో అండర్స్టాండింగ్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ హ్యాస్ గాట్ మెనీ డివిజన్స్ ఇన్ ద చర్చ్. ఈ మూడు అంశాలు సంఘాలు విచ్ఛిన్నం కావడానికి ప్రాముఖ్యమైన విషయాలు. అందరూ వేదాంతులే, అందరూ గొప్ప జ్ఞానవంతులే, కానీ వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఒక్కొక్కరొక విధానాన్ని వెళ్తున్నారు. కాబట్టి ఈ మూడు అంశాలు, బాప్టిజం, యూకరిస్ అండ్ మినిస్ట్రీ. ప్రేమైనటువంటి వాళ్ళరా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లేదా యాంగ్లికన్స్ ఈ చిన్న బిడ్డల బాప్తిస్మాల్ని మనం ఎందుకు దీన్ని కొనసాగిస్తున్నాం? వాట్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్? మన నమ్మకం ఏంటి? ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథంలో మరి గొప్ప ఒక పిలుపును మనం చూస్తాం. ఆ పిలుపు ఏమై ఉన్నదంటే, ప్రేమైనటువంటి వాళ్ళరా, అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37 నుండి 39. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి కొన్ని అండర్లైన్ చేసుకోవాలి. మీరు వీలైనంత వరకు బైబిల్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. డోంట్ ఫాలో యువర్ మొబైల్స్. సెల్ ఫోన్లు ఎప్పుడు మనల్ని డిస్ట్రాక్షన్ చేస్తాయి. ఏదో ఒక మెసేజ్ వస్తుంది, మనము డైవర్ట్ అయిపోతాం. కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ యువర్ మొబైల్. అపొస్తలుల కార్యములు 2:37-39 బైబిల్ తెరిచిన వారందరూ చదవండి నాతో కలిసి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమో పేతురును కడమ అపొస్తలులను అడగగా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, ఇది అండర్లైన్ చేసుకోవాలా, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును. ఎవరెవరికి చెందుతుందంటే ఈ వాగ్దానము? మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఇక్కడ నేను వాట్ ఈజ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ సిఎస్ఐ ఆర్ యాంగ్లికన్ చర్చ్, దీన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన దేవుని వలన అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును దర్శించాడు. అబ్రహాము ఇస్సాకును బట్టి యాకోబును దర్శించాడు. యాకోబు ఇంట్లో మోసం చేసి పాపం నాయనకు కళ్ళు కనపడకపోతే నేనే ఏశావునని చెప్పి వేట మాంసం తేపోరా అంటే ఇంట్లో ఏమన్నా ఒక దొరికిన దాన్ని తీసుకొని వచ్చి వంట చేసి నాయనకు పెట్టి అన్న ఆశీర్వాదాలు కాజేయడానికి ప్రయత్నం చేస్తే అన్నకు కోపం వచ్చి వాడిని చంపేస్తారంటే పారిపోతూ ఉంటే రాత్రి ఒక రాయి తలగడగా చేసుకొని పండుకొని దిక్కు దివాలం లేనిలాగా ఏడ్చుకుంటూ ఉంటే దేవుడు కనబడతాడు యాకోబుకు. యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను. ఈయన యాకోబు మోకాలుని ప్రార్థన చేసినట్టు లేదు, యాకోబు దేవుని గురించి తలంచినట్టుగానే లేదు. హియర్ జేకబ్ ఈజ్ నాట్ అప్రోచింగ్ గాడ్, బట్ వేరాస్ గాడ్ ఇంటర్వీనింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్.
మనం దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు, దేవుడే మనల్ని పలకండి, దేవుడే మనల్ని నీవు దేవుని వెతకడం కాదు, దేవుడే మనల్ని నశించిన దారిని వీడు పారిపోతున్నాడు, వీడు దిగువ దివానం లేనుడు, పాప ఏం చేసుకుంటాడు, భయంకరమైనటువంటి పాములు తేళ్ళు సంచరించు కటిక చీకటిలో పాడైన ఎడారిలో నిన్ను కనుగొనిన వాడిని నేనే అంటాడు దేవుడు, నిన్ను పరామర్శించిన వాడిని నేనే అంటాడు దేవుడు, నీకు నడక నేర్పిన వాడిని నేనే అంటాడు దేవుడు. ఈ దిక్కు దివానం లేని యాకోబు దేవునికి ప్రార్థన చేయలేదు, కానీ దేవుడే కనబడతా ఉన్నాడు. ఏమంటున్నాడు, నేను నీ తండ్రి అయినా, నేను నీ తండ్రి అయినా. సో ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అబ్రహాము నుండి ఇస్సాకుకు, ఇస్సాకు నుండి రైట్. హియర్ వాట్ డు వి అండర్స్టాండ్ అబౌట్ ద ఇన్ఫాంట్ బ్యాప్టిజం? ఇక్కడ సంఘముగా మనమందరం కూడుకుంటున్నాం. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద చైల్డ్, ఫెయిత్ ఆఫ్ ద చైల్డ్. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. దిస్ ఈజ్ ఆ పర్మనెంట్ ఫార్ములా, దెర్ ఈజ్ నో అదర్ ఫార్ములా. నమ్మి బాప్తిసం పొందాల. ఒక వ్యక్తి తన పాపినని ఒప్పుకోవాలా, తన పాపాల విషయమై యేసుక్రీస్తు మాత్రమే నా రక్షకుడని గుర్తించాలా, యేసు మాత్రమే నా పాపాల కొరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడని ఒప్పుకోవాలి. ఆ తదుపరి ఈ నమ్మకం నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తే, ఈ విశ్వాసం నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. మరి చిన్నబిడ్డ నమ్మలేడు, చిన్నబిడ్డ వినలేడు, చిన్నబిడ్డ అర్థం చేసుకోలేడు. బట్ వై ద చర్చ్ ఈజ్ కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ అంటే, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చేద్దాం. కుటుంబం వచ్చి ఇక్కడ నిలబడతారు, గురువు గారు అడుగుతారు, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. మీరు లోకమును పాపమును రోసివేయుదుమని ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందవలని మీరు అడుగుచున్నారా? అడుగుచున్నాము. అప్పుడు నాకు బాప్తిసం ఇస్తారు. In Anglican Church, we follow the faith of the community, faith of the family, faith of the parents. తల్లిదండ్రుల విశ్వాసం ఇక్కడ మనం మర్చిపోయాం. సాధారణంగా ఏంటంటే దేవతల్లిదండ్రులను తీసుకొని వస్తారు. దేవతల్లిదండ్రులు ఇప్పుడు దేవతల్లిదండ్రులు దేనికోసం అయ్యారంటే ఫోటోల కోసం అయ్యారు. ఫోటోల కోసం కాదు దేవతల్లిదండ్రులు. దేవతల్లిదండ్రులు అనే వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఆ బిడ్డ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండాలి. అనుదినము ఈ అనుదినము ప్రార్థన చేసి ఈ దేవతల్లిదండ్రులు ఏం చేయాలంటే, పెద్దవారైన తర్వాత యవ్వన ప్రాయంలోనికి వచ్చినాక ఈ బిడ్డ కన్ఫర్మ్ చేసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ కన్ఫర్మేషన్, నిర్ధారణ. ఏమి కన్ఫర్మ్ చేసుకుంటున్నాడంటే, నా తల్లిదండ్రులు నాకు బాప్తిసం ఇప్పించారు, నేను చిన్నప్పుడే నన్ను దేవునికి ప్రతిష్ఠించారు, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డనని ఈరోజు వ్యక్తిగతంగా నేను ఒప్పుకొని క్రీస్తు సంఘం అనే సహవాసములో నేను సభ్యుణ్ణి అని గుర్తించి నా వ్యక్తిగత విశ్వాసముతో నేను ప్రభువులోనికి వస్తున్నానని ఆ బిడ్డ వస్తాడు. అప్పుడు బిషప్ గారు ప్రార్థన చేస్తూ 2 చేతులు బిడ్డ తల మీద ఉంచి ప్రార్థించినప్పుడు, అపోస్తలులు సంఘస్థుల మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. ఈ బాప్తిసం పొందడానికి దేవతల్లిదండ్రులుగా ఎవరైతే వచ్చారో నిర్ధారణకు ఆ బిడ్డను వారు తీసుకొని రావాలా బిషప్ గారి దగ్గరికి. దిస్ ఈజ్ ద యాంగ్లికన్ ట్రెడిషన్. ఇప్పుడు ఏమైందంటే 150, 200 మంది, 300 మంది ఒకేసారి నిర్ధారణకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూర్చోవడానికే చాలా చర్చెస్లో స్థలం లేదు కాబట్టి ఇంకా వాళ్ళను మళ్ళీ దేవతల్లిదండ్రులు పట్టుకొని వచ్చే క్రమం అనేది లేదు. మనం కూడా రాసి పెట్టడంలే, బాప్తిసం ఈరోజు నా కొడుకు ఇప్పించాము, నా బిడ్డకి ఇప్పించాము, దేవతల్లిదండ్రులు వీళ్ళు, బాప్తిసం ఇచ్చిన గురువు గారు ఈయన, మన ఆయన రాసి పెట్టాడు. మాకు బాప్తిసం ఎప్పుడు ఇచ్చారు, మాకు బాప్తిసం ఎవరిచ్చారు? రెవరెండ్ గోన ఎలియాజర్ బాబు గారు మాకు బాప్తిసం ఇచ్చారు. ఆ సమయంలో మా దేవతల్లిదండ్రులు ఎవరో మన ఆయన రాసి పెట్టాడు. ఇది అంటే ఫెయిత్ జర్నీలో ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి.
మనమంతా ఇప్పుడు హడావిడి వ్యవహారం అయిపోయింది కదా. ఈ హడావిడి వ్యవహారంలో ప్రాముఖ్యమైన విషయాలు మర్చిపోతున్నాం. సిద్ధపాటు అనేది లేకుండా పోతూ ఉంది. మెటీరియల్ థింగ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, బర్త్డే రోజే వానికి బాప్తిసం అని పెట్టుకుంటా ఉన్నాం. వాని కేక్ కటింగ్లో పడిన ఆనందంలో మిగతా విషయాలు మనకేం గుర్తుండడంలే. ఈ మధ్య ఎవరో పిలిచారు బర్త్డే అని, పోయినా ప్రార్థన చేసినా కేక్ కట్ చేయించినా వచ్చేసిన. కారణం ఏంటంటే 20 నిమిషాలు పైగా స్టేజ్ మీద కూర్చొని నన్ను పట్టించుకునేటాడు లేడాడ. వాళ్ళ ఫోటోలు వాళ్ళయే, వాళ్ళ వీడియోలు. అదొక కారు తెచ్చుకున్నారు. కారు వాడిని కూర్చోబెట్టుకోవడం, ముందుకు దొప్పుకుంటూ వస్తారు. అని వాడు వీడియోగ్రాఫర్ అంటాడు, సార్ ఎనికిపోండి. మళ్ళీ వాళ్ళు ఎనికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు చిన్నగా స్లో మోషన్లో రావాలి మీ ఇద్దరు. ఫెయిత్ జర్నీలో చేయాల్సిన కార్యక్రమాలు మనకేమైపోయాయంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆనందం అయిపోయింది. నీ ఇంటిలో ఏ చిన్న ప్రార్థన జరిగినా నీ ప్రైమ్ అటెన్షన్ దేని మీద ఉండాలంటే, కొర్నేలి ఇంటికి స్వార్థకుడైన పేతురు వస్తున్నాడంటే బంధుమిత్రులందరినీ పిలిపించి వారందరూ సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి. వచ్చిన వాళ్ళకు పెట్టే భోజనాల గురించి కాదు, వచ్చిన వాళ్ళతో తీసుకునే ఫోటోల గురించి కాదు, వచ్చిన వాడు వినాల్సిన వాక్యము గురించి నీ శ్రద్ధ ఉండాలి. అందుకే స్వామి ఏమన్నాడంటే, పందుల ఎదుట మీ ముత్యములు. నీకు వాక్యం విన ఓపిక నీకే లేకపోతే నేనేం చెప్పాలా? ఇంకా ఎవరికి చెప్పాలా? ముందుకు దొబ్బురా, బండి ముందుకు దొబ్బు, తీ, మళ్ళీ వెనక్కి పోన్నా, స్లో మోషన్. సిగ్గు శరం లేకుండా నా మాటలు కొన్నిసార్లు మిమ్మల్ని బాధిస్తాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలా. ఒకే నిమిషం ప్రార్థన చేసి వచ్చేసిన, ఏం బాబు అప్పుడైపోయింది, ఏం చేయాలమ్మా నేనాడా? కూర్చోబెట్టి డాన్స్ చేయాలా? మీ ఫోటోలు మీ వీడియోలలో మీరు ఆనందంగా మునిగి తేలుతూ ఉంటే ఏం చేయాలా? అందుకే పెట్టినా పెళ్ళిళ్ళకు కూడా 12 తర్వాత వస్తే 10,000 ఫైన్ పెడతా ఉన్నారు. రేపు 1వ తారీఖు నుంచి రాత్రి ఎంగేజ్మెంట్ కూడా 9 దాటితే 10,000 ఫైన్ పెడతా ఉన్నాం. ఏమి ఒక క్రమంలే, పద్ధతిలే, పాడులే, పరదేశిలే. 3 గంటలకు పెళ్ళికి వస్తే ఎవడు షుగర్ పేషెంట్ సావాలనా? పిలిచినోని గురించి కొద్దిగా చింతలే. నువ్వు ఎప్పుడు పెడితే వాడు అప్పుడు తినాలనా? ఏం కావాలా? సగం మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు సంఘాలలో. ఉన్నారా లేరా? చెప్పండి. ఏం నా ఒక్కనికే బాధ ఉన్నట్టు మీకు బాధ లేనట్టు? క్రమం నేర్చుకోవాలి కదా. సంఘం అనే దాంట్లో క్రమం ఉండాలా. ఆర్డర్ ఎప్పుడైతే ఉండదో అది డిసార్డర్ అయిపోద్ది. క్రమం అనేది లేకపోతే దట్ విల్ బి నెవర్ కాల్డ్ ఎ చర్చ్. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. సంఘములో క్రమము. కొర్నేలి ఇంటికి బంధువులందరినీ పిలుచుకున్నాడు. పేతురు వాక్య పరిచర్య చేస్తూ ఉండగా వినుచున్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. ఇంటికి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలన్న చింత ఉంటుంది, వచ్చిన వాళ్ళతో ఫోటోలు తీసుకోవాలన్న చింత ఉంటుంది. దాన్ని నేను తప్పు పట్టడం లేదు. వాటన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి నీ ఇంటిలో ఏది జరిగినా. ఒక ఆమె 3 ఫంక్షన్లు చేసింది ఒక సంవత్సరం. బాబు చేసిన బాబు నేను అందరూ అంటున్నారు, బాబు ఏమి చేసింది అబ్బాయి అమ్మ ఫంక్షన్ అని. అవునమ్మా చేసినవమ్మా. 5 నిమిషాలు నీ ఇంట్లో వాక్యం చెప్పడానికి లేదు. ఏం చేసినాడు? నీ వడ్డానాలు, నీ హారాలు, నీ నెక్లెస్లు, నీ పట్టుచీరల షోనా? కృతజ్ఞత గుడి కంటే ఏంది? నీ నెక్లెస్ల షో, నీ వడ్డానాల షో, నీ పట్టుచీరల షో, నీ ఇంట్లో వాళ్ళ షో, ఎగ్జిబిషన్లు. ఇదే కృతజ్ఞత కూడి కంటే? ఎక్కడ నీ కృతజ్ఞత? 1 నిమిషం కూర్చొని ఒక పాటలో ఒక వచనం పాడకపోతుంది, స్తోత్రం చెల్లింతు అంటే కూర్చొని ఒక పాట పాడకపోతుంది. ఎక్కడ నీ కృతజ్ఞత? ఎక్కడుంది మన కృతజ్ఞత? ఎవడు కృతజ్ఞత? గురులే ఒక్కరిగా పాడి 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 గురులే ఒక్కడు పాడుకొని పోవాలా? ఒక్కరు కీర్తన పుస్తకం తీసుకొని రా ఫంక్షన్లకు. మనం తీసుకొని వస్తామా? కీర్తన పుస్తకం తీసుకొని వచ్చేటోళ్ళు గురులే ఒక్కడు వాడాలా? పాపం సెక్షన్కి వస్తే పాడతాడు, లేకపోతే దిక్కులే. ప్రేమైన వాళ్ళ క్రమం మనం చాలా అనేక విషయాల్లో కొద్దిగా క్రమం తప్పి ఉన్నాం కాబట్టి కొద్దిగా క్రమం అవసరం సంఘానికి. దేవుని వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను మనం వెతకడం కాదు కానీ ఆయన మనల్ని వెతికి వచ్చాడు. కాబట్టి పేతురు స్వార్థికుడు ఏమంటున్నాడంటే, అయ్యలారా ఈ వాగ్దానం ఇది మీకు చెందుతుంది, మీ పిల్లలకు చెందుతుంది, దూరస్తులందరికీ, ఎవరైతే దేవుడు తన యొద్దకు పిలిచాడో వారందరికీ చెందుతుంది. కాబట్టి ఈ రీతిగా సంఘ విశ్వాసం అనేది ఇట్స్ అ ఫెయిత్ ఆఫ్ ద కమ్యూనిటీ.
ఫెయిత్ ఆఫ్ ద కమ్యూనిటీ. అందుకే బాప్తిసం తొట్టి ఎందుకు అక్కడ ప్రధాన ద్వారం దగ్గర మొదట పెడతామంటే, ఈ దేవుని మందిరంలో నీవు చేసే ప్రతి సేవకు ముందు నీవు బాప్తిసం పొందిన వాడవై ఉండాలి. దేవాది దేవుడు నిర్గమకాండంలో ఏమన్నాడంటే, ఆది కాండంలో, అబ్రహామా, నీకు పుట్టిన ప్రతి బిడ్డ 8వ రోజున సున్నతి తప్పక చేయాలి. 8వ దినమున సున్నతిని ఆచరించని ప్రతి ఇశ్రాయేలీయుడు జనములో నుండి కొట్టివేయబడతాడు. ఈరోజు చాలామంది మన పిల్లలకు బాప్తిస్మం ఇప్పించడంలే, చూద్దాంలే చేద్దాంలే అనుకుంటున్నారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన బిడ్డలకు బాప్తిస్మాలు ఇప్పియాల. ఫస్ట్ బర్త్డేకి ఇప్పిస్తాంలే, పుట్టెంటికలు తీసేటప్పుడు ఇస్తాంలే. ఇది కాదు, ఇది కాదు. ప్రేమైన దేవుని వలన ప్రారంభ దినాల్లో బాలింత స్థుతులు తల్లి చెల్లించడానికి వచ్చే రోజునే బాప్తిసం ఇచ్చేవారు. ఇది యాంగ్లికన్ క్రమం. అన్ని క్రమాలు పోయాయి. లోకంలో మనం కలిసిపోతున్నాం, సంఘ క్రమాలు కోల్పోతున్నాం. ప్రేమైన వలన మోషే మహానాయకుడు, ఇశ్రాయేలు ప్రజలు లక్షల మందిని నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర అద్భుతాలు, రోజు ఉదయము మన్నా కురుస్తూ ఉంది, పూరేలు వచ్చి వాళ్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అబ్బా మోషే గొప్పవాడు గొప్పవాడు అంటా ఉంటే, మోషే ఇంటిని మర్చిపోయాడు. ఇంట్లో కొడుకు సున్నతి చేయడం మర్చిపోయాడు. ప్రయాణమై వెళ్తుండగా దేవదూత మోషే కుటుంబం మీద దాడి చేస్తూ ఉన్నాడు. సిప్పోరా లేచి తెలివైన తల్లి వాడిగల రాయి తీసి బిడ్డకి ఎప్పుడైతే సున్నతి చేసిందో దూత ఆ ఇంటిని విడిచి వెళ్ళెను. ఊరందరికీ చెప్పడం కాదు, ముందు నీ ఇంటిలో నీవు దాన్ని పాటించాలని దేవుడు మోషేకు గుర్తు చేస్తున్నాడు. We are all the people of the covenant. మనం నిబంధన ప్రజలం. ఆనాడు 8వ దినమున తప్పక సున్నతి చేశారు. ఈరోజు తప్పక 8వ దినమున బాప్తిస్మం. యేసు స్వామి 8వ దినమున ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. ప్రేమైన దేవుని వలన చిన్ననాటి నుండే మన బిడ్డల్ని ఈ ఫెయిత్లోనికి తీసుకొని రావడానికి ఈ బాప్తిస్మం అనేది ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూస్తే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఒక న్యూ ఐడెంటిటీ. ఏమా న్యూ ఐడెంటిటీ? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్ర వేస్తున్నాడంట. ఏం వేస్తున్నాడు చెప్పండి? పలకాలి. ఏం వేస్తున్నాడు? రైట్. అదనాలో బానిసలుగా ఉండేవారు బానిసలకు తల మీద ముద్ర వేసేవాళ్ళు. అంటే నేను ఒక యజమాని దగ్గర బానిసగా ఉంటే నా తల మీద యజమాని పేరు ఉండేది, యజమాని పేరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ముద్ర వేస్తున్నాడంట. ఏమంటే, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఫిలేమోను దగ్గర నుంచి ఒనేసిము అనేవాడు పారిపోయాడు. దొంగతనం చేసి పనివాడు పారిపోతూ ఉంటే చెరసాల్లో వేశారు. తప్పక శిరఛేదనం చేయాల, లేకపోతే యజమాని దగ్గరికి తీసుకుని వస్తే యజమానే చేతులాల చంపాల. కానీ పౌలు ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మనం కూడా పాపం చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు మనలను ఆయన పక్షాన మనల్ని ఏర్పాటు చేసుకున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, మనం చదువుకుందాం దేవుని వాక్యము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 10, 11 వచనాలు అందరం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 10, 11 వచనాలు. దొంగలైనను అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను,
దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. వాక్యం ఏమంటుంది? మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనలో కొంతమంది మీ ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళంగా ఉన్నాం, కానీ మనం ఇప్పుడు ఏమై ఉన్నామంట? యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు కడగబడిన వారమై పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులముగా తీర్చబడితిమి. ప్రియులారా, బాప్తిస్మములో ఉపయోగించబడే ఈ నీరు ఏదైతే ఉందో ఇది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. పాత నిబంధన గ్రంథంలో ఈ నీరు అనేది చాలా చోట్ల చూస్తాం. ముఖ్యంగా 40 రాత్రింబగళ్ళు భూమి మీద వర్షం కురిసినప్పుడు భూమి మీద సమస్తాన్ని దేవుడు తుడిచి వేశాడు. ఈ నీరు బాప్తిస్మములో నీవు నేను పాలు పంపులు పొందడం ద్వారా మన జన్మ పాపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తుడిచి వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? మనలో ఉన్న జన్మ పాపం ఏదైతే ఉందో, కీర్తనాకారుడు అంటాడు కదా, నేను పాపములో పుట్టి తిని పాపములోనే నా తల్లి నన్ను గర్భమున కాబట్టి నేను పాపిని, కాబట్టి దేవా నా తల్లి గర్భంలో నుండి నేను పాపిగా ఈ లోకానికి వచ్చాను, కాబట్టి బాప్తిస్మము పొందుట ద్వారా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళ ఎర్ర సముద్రం దగ్గర వారందరూ వచ్చి నిలబడ్డారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2గా చేస్తే అవతల యువతల నీళ్లు ఉన్నాయి. నీళ్ళ మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? నడుచుకుంటూ వెళ్తున్నారు. బాప్తిస్మం అనే ప్రక్రియలో నీవేం చేస్తామంటే, యేసుస్వామి అంటున్నాడు, నాయందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎక్కడి నుండి చెప్పండి? మరణములో నుండి. ఐగుప్తులో ఉన్నంత కాలము మరణమే, ఐగుప్తులో ఉన్నంత కాలము శాపమే, ఐగుప్తులో ఉన్నంత కాలము పేదరికమే, ఐగుప్తులో ఉన్నంత కాలము కన్నీళ్ళే. ఐగుప్తు అనే పాప జీవితాన్ని ఒక వ్యక్తి విడిచిపెట్టకపోతే ఇవి ఆ వ్యక్తిని వెంబడిస్తూనే ఉంటాయి. ఈ నూతన సంవత్సరములో ఇశ్రాయేలీయులు ఆరిన నేలను ఏ రీతిగా నడుచుకుంటూ వాగ్దాన భూమికి వెళ్ళారో, ప్రతి వ్యక్తి పాపములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటునట్లుగా యేసుస్వామి బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా మన జీవితాల్లో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. నీళ్లు త్రాగడానికి లేకపోతే వీళ్ళు చాలా బాధపడతా ఉన్నారు అరణ్య యాత్రలో. ఏమయ్యా మోషే, మేము అక్కడనే చచ్చిపోయి ఉంటే బాగుండేదే, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఎందుకు తీసుకొని వచ్చావయ్యా మమ్మల్ని అని మోషే మీద బాధపడతా ఉంటే దేవుడు అంటున్నాడు, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాడు. బిడ్డలా, ఒకానొక చోటున పెద్ద బండ, ఆ బండను కొట్టినప్పుడు బండలో నుండి ఏమొస్తున్నాయి? జల ప్రవాహాలు వస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, ఎడారులలో నదులు ప్రవహింపజేయువాడును నేనే అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో బండబారిపోయిన మన బ్రతుకుల్లో దేవుడు సమృద్ధి ఊటలు దయచేస్తాడు. ఎక్కడ ఎండిపోయి ఉన్నామో, ఎక్కడ నలిగిపోయి ఉన్నామో, ఎక్కడ మన బ్రతుకులు నిస్సారంగా మారిపోయాయో ప్రభు అంటున్నాడు, నేను జలములను ప్రవహింపచేస్తానంటున్నాడు. జలముల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహం వలె మీ దగ్గరికి వస్తుంది అని దేవుడు అంటున్నాడు. ఐగుప్తు పేదరికం, ఐగుప్తు బానిసత్వం ఎంతగా మనం నలిగిపోయామో, యేసు క్రీస్తులో నీవు నూతన జీవజల ప్రదాత అయిన ప్రభువును నీవు కలిగి ఉంటావు. అందుకే స్వామి ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి
జీవజల నదులు పారును. హల్లెలూయా. ఇశ్రాయేలులు ప్రయాణం చేస్తున్నప్పుడు నదులు ఎక్కడ ప్రవహించాయి? బండను కొడితే బండలో నుండి వాక్యం ఏమంటుంది? ఆ బండ క్రీస్తే. హూ ఇస్ ద రాక్? జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద రాక్. ఈ సంఘానికి పునాది ఆయనే, ఈ సంఘానికి శిరస్సు ఆయనే, ఈ సంఘములో మహిమ పొందవలసిన వాడు ఆయనే, నీ జీవితానికి పునాది ఆయనే. నా మాట విని దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇంటిని కట్టిన వాడిని పోలి ఉంటాడు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, ఆ ఇల్లు నిలబడి ఉంటుంది. యేసుక్రీస్తు అనే బండ మీద కాకుండా ఏ మతాల మీదనో కులాల మీదనో ఏ గ్రంథాల మీదనో నీ నమ్మకాన్ని పెట్టుకొని నీ విశ్వాస బ్రతుకును కట్టుకోవాలనుకుంటే శోధనలు వచ్చినప్పుడు, తొందరలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది. కారణం ఆ ఇల్లు బండ మీద కట్టబడని ఇల్లు. ఈ ఉదయకాలంలో నీవు బండ మీద స్థిరంగా నిలబడి ఉన్నావా? మోషే అంటాడు, దేవా నీ మహిమను నేను చూడాలి, నీవు బండ వద్ద నిలబడు, నేను నీకు కనబడతానంటాడు. ఆ బండ క్రీస్తే. అరణ్య యాత్రలో బండలో నుండి వచ్చిన నీళ్లు మీరు అర్థం చేసుకోవాలా. ప్రయాణం ప్రారంభించాం, ఇక నుండి మెడ్రాస్ పోతున్నాం అనుకుందాం, నంద్యాల వెళ్తాం, కడప వెళ్తాం, ఆ నెక్స్ట్ అట్లా ప్రయాణం చేసుకుంటూ వెళ్తాం. బండ ఏమో కర్నూలులో ఉంది, కానీ ప్రవాహాలు ప్రజలు వెళ్తూ ఉంటే ప్రజల వెంట ప్రవాహాలు వస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మామూలుగా అంటే కొలాయి ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలా, బోరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పోవాలా, బావి ఎక్కడ ఉంటే అక్కడ పోవాలా, నది ఎక్కడ ఉంటే అక్కడ పోవాలా. నీవట్లా కాదు, నీవెక్కడికి వెళ్తావో నదులు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల భాగ్యం. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. న్యూ ఐడెంటిటీ. ప్రేమైన దేవుని వలన సున్నతి చేయబడినప్పుడు ఇశ్రాయేలీయుడు అనే ఆ వ్యక్తికి ముద్ర వేయబడింది. నిబంధన ప్రజ. బాప్తిస్మము పొందుట ద్వారా నీవు క్రైస్తవుడవు అని ముద్ర వేయబడుతుంది, నీవు విశ్వాసవి అనే ముద్ర వేయబడుతుంది. అది మొదలుకొని మనం దినదినము దేవుల్లో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం, వృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని వలన కారణం ఏమిటంటే ఈ బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు యొక్క మరణములో నీవు పాలి భాగస్థుడవు కావడం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చదివినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 కొలస్సీలకు రాసిన పత్రిక 2:12లో చూస్తున్నాం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా బాప్తిస్మం పొందినప్పుడు నువ్వేమైపోతున్నావంట? యేసు మృతి చెందినట్లే మనము కూడా పాపాల విషయమై ఏమైపోతున్నాం? చనిపోయినవాడు ఏడుస్తాడా? చనిపోయినవాడు నవ్వుతాడా? చనిపోయినవాడు నువ్వు పిలిస్తే పలుకుతాడా? పలకడు. ఏమీ కాబట్టవు. పాపాల విషయమై చనిపోవడం అంటే పాపాల గురించిన చింతన లేకుండా ప్రభు కొరకు నూతనంగా మనం లేపబడతాం. నికోదేము వచ్చినప్పుడు యేసుస్వామి ఏమన్నాడంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఏమి జరగాల? 2 కార్యాలు జరగాల. ఏం జరగాలి చెప్పండి? ఒకడు నీటి మూలముగా, రెండవది ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్, చాలా జాగ్రత్తగా వినాలా. బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి. ఒక క్రైస్తవునిగా నీ ఐడెంటిటీ ఏమిటంటే నీవు నీటి మూలముగా జన్మించిన వాడవుగా ఉండాల. నీరు దేవుని వాక్యం. మనము కలంకము కానీ ముడత కానీ అలాంటిది ఏది లేకుండానట్లుగా వాక్యం అనే ఉదక స్నానం చేత యేసుస్వామి సంఘమై ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన
పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. పెళ్ళి వస్తానే మనను నలుగు పెడతా ఉంటారు. నలుగు వీడు రోడ్లంబడి తిరిగి తిరిగి పిచ్చుకుక్క లెక్క ముఖమంతా మాడిపోయి కదా అయిపోయి ఉంటే వానికి పాపం వాళ్ళు వీళ్ళు మేనత్త గారు వరుస ఇటులంతా పసుపేసి రుద్ది 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 ఆ దరిద్ర పోకానికి ఏమొస్తుంది? పెళ్ళి కళ వస్తుంది. ఏ కళ? మనిషి పాపములో ఉన్నంత వరకు పాపపు పీడ, పాపపు కళ, వాని ముఖంలో కళ ఉండదు, కాంతి ఉండదు. కానీ యేసులోనికి వచ్చిన వారి ముఖంలో ఏ కళ ఉంటుంది? పెళ్ళి కళ. ఏ కళ? ఏ స్వామి మహిమ, ఏ స్వామి సూచక్రియ, ఏ స్వామి అద్భుతం ఎక్కడ చేశాడు? మొట్టమొదటగా కానా వివాహంలో. ఎక్కడ చేశాడు చెప్పండి? మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మన కుటుంబాలు దీవెనలతో ఉండాలి, మన కుటుంబాల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పొర్లాలి. ఇది దేవుని సంకల్పం. చాలాసార్లు మనం అనుకుంటాం ఎప్పుడు బాధలు పడతా ఉంటే దేవుడు సంతోషపడతాడేమో అని. నో, నీ బాధలను బట్టి సంతోషించేవాడు కాదు ఆయన. ఏమంటాడో తెలుసునా? యెరూషలేమును ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఎలా మాట్లాడాలంట? ఎలా మాట్లాడాలంట? ఓదార్పు. దేవుడు నిన్ను నన్ను ఓదార్చేవాడు. మన గాయముల చేత, పాపము చేత, కన్నీళ్ళ చేత శాపగ్రస్తమైన స్థితిలో పడి ఉన్న మనకి యేసుస్వామి అంటున్నాడు, నీవు నీటి మూలముగా నీవు బ్రతకాల. వినుట వలన విశ్వాసం. ఏం వినాలా? దేవుని వాక్యం. ఈ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు నిన్ను నీటి మూలముగా, ఎప్పుడైతే బాప్తిస్మం అనే ప్రక్రియలోనికి నీ వస్తావో ఈ బాప్తిస్మం నేను ఏం చేస్తుందంటే నూతన వ్యక్తిగా మారుస్తుంది. ఆత్మ మూలముగా మనం ఇక్కడ సింబాలిక్గా నీళ్లు ఉపయోగిస్తాం. కానీ ఆ నీళ్లు ఉపయోగించినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసునా? యేసుక్రీస్తు ప్రభువా, నీవు యోర్దాను నదిలో బాప్తిసం పొంది నీటిని పరిశుద్ధపరచిందివి కదా, ఈ నీటిలో బిడ్డ బాప్తిసం పొందబోచుండగా ఈ నీటిని పవిత్రపరచుమో, నీ పరిశుద్ధాత్మ చేత ఈ బిడ్డలో నూతన వ్యక్తినిగా ఈ బిడ్డను మార్చుమో. ఇది గురువులు చేసే ప్రార్థన. నేను ఎందుకు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నానంటే బాప్తిసం సందర్భాల్లో ఇవన్నీ మనకు ఉండవు. మన హడావిడి మనకు ఉంటుంది కదా. కాబట్టి ఈ నీటిలో బిడ్డ బాప్తిసం పొందడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రభు అంటున్నాడు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ ఒకడు దేవుని రాజ్యంలో. నికోదేమంటాడు, నేను ముసలాన్ని అయిపోయినా నేను మళ్ళీ ఎట్లా పుడతానప్పా? నేను మళ్ళీ తల్లి గర్భంలో నుంచి ఎలా జన్మించగలను? హౌ కెన్ బి పాసిబుల్? యేసుస్వామి ఏమంటాడంటే, ఆత్మ ఒక గాలి వలె వస్తుంది. గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు, కానీ గాలి వచ్చినప్పుడు నీవు అనుభవిస్తావు. మారు మనస్సు, రక్షణ అనే కార్యం పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జరిగించినప్పుడు నీవు దాన్ని తప్పక అనుభవిస్తావు. నీ పాపాల విషయమై మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు వద్ద కన్నీళ్లతో నీ పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తుని నీ స్వంత రక్షకునిగా నీ జీవితంలోనికి నీవు స్వీకరించినప్పుడు, ఆహ్వానించినప్పుడు ఈ కార్యం నీవు అనుభవిస్తావు. ఒక గాలి వచ్చినప్పుడు, చల్లని గాలి నీకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో, పరిశుద్ధాత్మ కార్యం ఒక వ్యక్తిలో జరిగినప్పుడు ఆ వ్యక్తి నూతన వ్యక్తిగా మారిపోతాడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రేమైన దేవుని వలన జల ప్రళయం వచ్చి మనుషులందరినీ నాశనం చేస్తూ ఉండగా దేవుడు మాత్రం కృపగలవానిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. నోవహు దినములలో, చదవాలందరూ, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా 8 మంది నీటి ద్వారా ఏమైపోయారు వాళ్ళు? దానికి సాదృశ్యమైన బాప్తిస్మము మిమ్మును రక్షించుచున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని
యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ప్రేమైన దేవుని వాళ్ళరా, నోవహు ఓడను కట్టమన్నాడు దేవుడు. లోకమంతా నాశనం అయిపోతుంది, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేయి. ప్రేమైన వాళ్ళరా, నోవహు ప్రవక్త దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఓడను కట్టాడు అని బైబిల్ పండితులు అంటారు. ఈ 100 సంవత్సరాల కాలంలో అడిగిన వాళ్ళందరికీ చెప్పాడంట, ఏం జరుగుతుంది? అరే, భూమి మీదకి జలప్రళయం రాబోతుందిరా నాయనా, లోకమంతా మునిగి నశించిపోతాం, ఓడలోనికి రండి నాయనా, ఓడలోనికి రండి, రక్షణ ఓడలోనికి రండి అంటే హేళన చేశారు, అపహాస్యం చేశారు, అవమానించారు, నానా రకాలుగా మాట్లాడారు. కానీ దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి వారికి స్వార్థ ప్రకటిస్తున్నాడంట. మోర్ దెన్ 100 years. అంటే దేవుడు ఏ ఒక్క వ్యక్తి నశించుట దేవుని సంకల్పము కాదు గనుక, దేవుని రూపంలో నీవు నేను చేయబడ్డాం కాబట్టి మనలో ఏ ఒక్కడు నశించుట దేవుని సంకల్పం కాదు గనుక యేసుక్రీస్తు ప్రభు నోవహు కాలంలో ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తే వారిలో నోవహు కుటుంబీకులు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నీటి ద్వారా ఏమైపోయారు చెప్పండి? గొప్ప జలప్రళయం, పైనుండి మేఘాలు విప్పబడ్డాయి, భూమి యొక్క అగాధ జలాలు విప్పబడ్డాయి, చుట్టూ నీళ్ళల్లో ఈ ఓడ భద్రంగా ఉంది. తలుపు వేసిన వాడు దేవుడే. మీరు గనక ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదివితే 3 అరలు చేయబడ్డాయి. మధ్య అరలో డోర్ ఉంటుంది, డోర్ ఓడకి. పాట పాడతాం, నోవహు తాత ఓడలో ఒక పిల్లి ఉండెను, ఎక్కడ చూసినా మేము, అక్కడ చూసినా మేము, ఎక్కడ చూసినా. నోవహు తాత ఓడలో ఒక కోడి ఉండెను. పిల్లలు సండే స్కూల్, కోడి వచ్చింది, పిల్లి వచ్చింది, ఎలక వచ్చింది, కుక్క వచ్చింది, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. దాదాపు 1 సంవత్సరం రోజులున్నారు వీళ్ళు. కానీ సింహము మేకను తినలే, పాము ఎవరిని కాటేయలే, తేలు ఎవరిని కాటు వేయలే, చీమ కూడా ఎవరిని కుట్టలే. అర్థమవుతుందా? ఓడలో అన్ని జంతువులు ఉన్నాయి, ఏ జంతువుని తినలేదు. ఇది ఓడ స్పెషాలిటీ. సంఘం యొక్క స్పెషాలిటీ మనల్ని మనం ఒకరినొకటి ఖర్చుకొని భక్షించుకోవడం కాదు, ఒకరినొకడం అవమానించుకోవడం కాదు, ఒకరినొకడం కించపరచుకోవడం కాదు, ఒకరినొకడం ఇక్కడ ఏదో నష్టాలు చేయడం కాదు. నోవహు ఓడలో పులులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒక్క మేక కూడా చచ్చిపోయినట్టు లేదు. నోవహు ఓడలో పాములు ఉన్నాయి, అనకొండలు ఉన్నాయి, కానీ ఏ జంతువును మింగినట్టుగా లేదు. సంఘాలు నోవహు ఓడ లాంటివి. అన్ని రకాల పక్షులు, పశువులు, జంతుజాలం ఉన్నట్టుగా అన్ని రకాల స్వభావాలు కలిగిన మనుషులు ఇక్కడ ఉంటారు. కానీ వీరు నూతనముగా యేసులో రక్షింపబడిన వారు. హల్లెలూయా. పేతురు స్వార్థ ప్రకటించగానే అంటున్నారు కదా, అయ్యలారా మేమేమి చేయాలా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. ఈ తరము ఏ తరం అంట? మూర్ఖులగు తరము. ఏ తరం చెప్పండి? ఏ తరము? సంపాదన క్రమంలో ఇల్లు, భార్య, పిల్లలు కూడా ఏం కాబట్టకుండా తిరుగుతూ ఉంటారు కొంతమంది. డబ్బు 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 తీసుకుపోయేది ఏం లేదు. పాపం ఏదో ఒక ఆయన పెద్ద ఆయన కథ చెప్తాడు. ఒక ఆయన నోవహు తాత ఓడ కడతా ఉంటే అందరు వచ్చి నోవహు భార్యను అంటా ఉన్నారంట. నోవహు భార్యను. ఏమక్క, మేము మొన్ననే కళ్యాణ్ జ్యువెలర్స్కి పోయి మంచి నెక్లెస్ చేసుకున్నామక్క, నువ్వు ఉన్న బంగారంతా ఖర్చు పెట్టి ఓడ కడతా ఉన్నావు, ఎంత తిక్కదానివే నువ్వు. మీ ఆయన కంటే లేకపోయిలే, నీకన్నా ఉండొద్దు, ఆయన పిల్లల్ని చూసుకోవద్దు, రేపు మనవరాళ్ళ గట్ట. ఇంకొక ఆమె వస్తుందంట, మొన్ననే చందనా బ్రదర్స్కి పోయేసాక కేజీ కింద మొత్తం బీరువా కొన్న. నువ్వు ఏందాక ఇంకా ఏందో పాత చీరలు కట్టుకొని పడవ కట్టుకుంటా. ఏం తిక్కనా మీకేమన్నా? ఎప్పుడన్నా చూసినామా? ఎక్కడైనా చూసామా? నీళ్లు వచ్చి లోకాన్ని ముంచినట్టు ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు చూడలే. మీ ఆయనకు ఒక్కని కనపడింది కదా.
అందరూ సంపాదనల క్రమంలో వాళ్ళ వాళ్ళ ఆనందాల్లో, తినడంలో, తాగడంలో, సుఖించడంలో మునిగి తేలుతున్న దినాల్లో రెండవ అరలో ద్వారము ఉన్నట్టుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ఓడకు సాదృశ్యంగా యేసుస్వామి అంటాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారా తప్ప ఈ లోకానికి జీసస్ ఈజ్ ద ఓన్లీ వే. చాలామంది ఇళ్లలో బుద్ధుల పటాలు, బుద్ధుల ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. డోంట్ గెట్ కర్స్ ఇంటూ యువర్ ఫ్యామిలీ, డోంట్ గెట్ కర్స్ ఇంటూ యువర్ ఫ్యామిలీ. ఎన్నో లాఫింగ్ బుద్ధాలంట కొంతమందికి, ఎవడిచ్చాడో అని తెచ్చిపెట్టుకుంటుంటారు కొంతమంది. ఏవి నీ ఇంటిలో శాపగ్రస్తమైనవి ఉండడానికి వీలు లేదు. నేనే, దేవునికి తప్ప నీ ఇంటిలో మహిమ ఎవరికి ఉండకూడదు. నీ ఇంటిలో ఆధిక్యత, ఘనత, ప్రభావాలు యేసుకు మాత్రమే. నీ ఇంటికి ఆయన శిరస్సు, నీ బ్రతుకు ఆయన మూలం. నీ సంపాదనకు, నీ ఆస్తికి, నీ ఐశ్వర్యానికి, నీ ఆరోగ్యానికి మూలం ఆయనే. నీ చదువు, నీ ఉద్యోగం, నీ గొప్పతనాలు కానే కాదు. అవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు మంటిలో కలిసిపోతాయి. యేసు ఒక్కడే శాశ్వతం. నీవు ఆయనతో ఉంటే నీవు శాశ్వతమే. అందరూ పాపం నోవహు భార్యను వచ్చి ఏమేమో మాట్లాడుతూ ఉంటే పాపం ఆమె కూడా మెంటల్ వేస్తుంది కదా. అది పాపం మెంటల్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒకనొక రోజున జలప్రళయాలు వచ్చాయి. అన్నీ కళ్యాణ్ జ్యువెలర్స్కి పోయినోడు పోయిండు, ఆ బ్రదర్స్కి ఈ బ్రదర్స్కు ఎక్కడెక్కడ తిరిగి బీరువాలు కొనోళ్ళు అందరూ కొట్టుకొని పోయిండ్రు. మిగిలింది 8 మంది మాత్రమే. ఒకనొక రోజున సూర్యకాంతి ప్రబలంగా ఓడ మీదికి వచ్చినప్పుడు దేవుడు తలుపును తీస్తే నోవహు ఆయన ఇంటి వారు బయటికి వచ్చి చూస్తే ఈ భూ ప్రపంచం మీద ఉన్న కోట్లాది ఎకరాల సంపద కేవలము నోవహు మాత్రమే. ఓన్లీ నోవహు ఫ్యామిలీ మాత్రమే ఈ కోట్ల ఎకరాల భూమికి ఏకైక ఓనర్. ఎవడు లేడు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు లేడు. దేవునికి ఇవ్వకుండా స్వార్థ పని కొరకు చేతులు చాపకుండా దాచుకున్నవాడు బాగుపన్నది లేదు. దేవుని పని కొరకు న్యూ మిషన్ ఇన్వాల్వింగ్ గాడ్స్ మిషన్. దేవుడు మనల్ని పిలిచాడు. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టుకో. మన ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన నీ ఇంటిలో ఉండాలా, వాక్యం నీ ఇంటిలో ఉండాలా. నా కొడుకు నారాయణ పొద్దున పోతాడు, రాత్రి వస్తాడు, నారాయణ అనుకుంటూ పోతాడు. వాడు అట్నేగా. అర్థమైందా? చదవకూడదని కాదు, కాంపిటీషన్ ప్రపంచంలో పిల్లలు చదివితేనే పైకి వస్తారు. అయితే వీటన్నిటికి పైగా నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టం చేత నీవు ₹1 సంపాదించుకోలేవు. తీర్పు తీర్చువాడు దేవుడు, హెచ్చించేవాడు ఆయన, గలపరిచేవాడు ఆయన, దీవించేవాడు ఆయన, తగ్గించేవాడు కూడా ఆయనే. నీవు నీ కుటుంబం ప్రభు పాదాల వద్ద దీన మనస్సు గలవారై కన్నీళ్లతో గోజాడినప్పుడు నీ బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడు. లోకానికి విలువ ఇవ్వవద్దు. లోక సంబంధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ దేవునికి ఏమాత్రం విలువ లేని కుటుంబాల్లో ఆశీర్వాదం ఒక్కరోజు కూడా ఉండదు. నోవహు ఇంటిలో క్రూర మృగాలు ఉన్నాయి, నోవహు ఇంటిలో సమాధానం ఉన్నది. నీ ఇంటికి సమాధానం. యేసు ఆ ఇంటికి ముద్ర వేశాడు. ఆ ముద్ర వేయబడిన దానిలో నుంచి ఎవరు లోపలికి పోలేకపోయారు, ఎవరు బయటికి రాలేకపోయారు. ఈ రక్షణ ఓడ నీ ఇంటి వారి రక్షణ కొరకు నీవు కట్టుకున్నావా? చుట్టూ నీళ్ల మధ్యన ఈ 8 మంది, వారితో పాటు ఓడలో ఉన్న ప్రతీది క్షేమంగా ఉన్నది. యేసు రెక్కల క్రిందికి వచ్చిన ప్రతివాడు క్షేమమే. యేసుని విడిచి వెళ్ళిన ప్రతివాడు వాని బ్రతుకు క్షేమమే. ఈ ఉదయకాలమున బాప్తిస్మమన ప్రక్రియ ద్వారా మన తల్లిదండ్రులు దేవుని సంఘ సహవాసంలోనికి మనల్ని తీసుకుని వచ్చి ఉండగా ఏ కమిట్మెంట్, మన పెద్దలు ఏ ప్రమాణాలు చేశారో, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారని ఎలాంటి కమిట్మెంట్తో మన పెద్దలు మనల్ని ప్రతిష్ఠించారో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు యుక్త కాలమున తప్పక నీవు నిర్ధారణ పొందాలి. తప్పక సంఘ సహవాసంలోనికి రావాలా. నిర్ధారణ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదులే, అప్పుడు కాదులే అని. యేసు రాకడ ఎప్పుడో తెలియదు, నీ ప్రాణం పోకడ ఎప్పుడో తెలియదు. బీ కేర్ఫుల్. యేసు లేకుండా పోతే నిత్య నాశనం, నిత్య నరకమే. యేసు ఉండి బ్రతికితేనే నీ బ్రతుకు రేపొక చిరునామా. కాబట్టి దేవుని వలన
ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ థింగ్స్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఏందో గొప్ప గొప్ప వేదాంత జ్ఞాన సంపాదన కోసం యాడికాడికో పరిగెడతా ఉంటాం. మంచిదే, ఎక్కడికి పోయినా నష్టం లేదు. ప్రభువును సంపాదించుకుందాం, ప్రభువును కాపాడుకుందాం, ప్రభువులో మనం ఉందాం. మునుపు మీరు చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడైతే మీరు ఎక్కడికి వచ్చారంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము. ప్రేమైన వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవనుకోవచ్చు గుంపులో కదా, ఇంతమంది గుంపులో దేవుడు నన్నేం చూస్తాలే. యెషయాగ్రంథం 43:1 దేవుడు పిలుస్తున్నాడు. యెషయాగ్రంథం 43:1, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యొక్క యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరంట మనము? దేవుని మన సొత్తు. పోతే ఊరికే ఉంటామా? 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఊరికే ఉండిందా అమ్మా? ఏం చేసింది? దొరికేంత వరకు వెతక కదా. 99 గొర్రెలు ఉన్నాయని కాపరి ఊరికే ఉన్నాడా? ఒకటి పోతే ఒకదానిని వెతక వెళ్ళాడు. యేసు ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. వాక్యం ఏమంటుందంటే, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని యొడల వాడు అగ్ని గంధకములతో మండు గుండములో. ప్రియమైన వరడరా, నీ పేర్లు ఎక్కడ ఉండాలో చెప్పండి? బాప్తిస్మము ద్వారా గురువు గారు నీ మీద నీళ్లు పోసి నీకు పేరు పెట్టుచున్నానని ఎప్పుడు అంటాడో అప్పుడు నీ పేరు పరలోకపు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీవంత గమనంలోనికి, నీ సొంత జ్ఞానంలోనికి వచ్చిన పిదప నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని నిర్ధారణ ద్వారా ఎప్పుడైతే బిషప్ గారి వద్ద ప్రార్థన క్రమంలో సంఘ సహవాసంలో నీవు చేర్చబడతావో నీ పేరు పరలోకపు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ప్రభు అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ప్రేమైన వారా, అపొస్తల కార్యములు 9:4-5 అంటున్నాడు, నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వినెను, ప్రభువా, హూ ఆర్ యు లార్డ్? ప్రభు అంటున్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును. ప్రియులారా, దేవుని మార్గాలు కాకుండా లోక సంబంధమైన మార్గాల్లో, లోక సంబంధమైన జీవితంలో, లోక సంబంధమైనటువంటి విధానాల్లో విచ్చలవిడిగా జీవించే ప్రతి వ్యక్తితో ప్రభు పిలుస్తాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను. 100 మంది గుర్రాల మీద పోతున్నారండి, ఒక్కరిని పట్టుకున్నాడు దేవుడు, సౌలా సౌలా. లక్షలాది మంది ప్రయాణమైపోతున్నారు, దేవుడు అంటున్నాడు యాకోబును పట్టుకొని, యాకోబు నీవు నా. ఇక్కడ ఉన్న మీ అందరి పేర్లు దేవునికి తెలుసు, నాకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్న మీ అందరి కన్నీళ్లు ప్రభువుకు తెలుసు, నాకు తెలియకపోయినా. ఇక్కడ ఉన్న మీ అందరి గాయాల హృదయ వేదనలు ఏంటో ప్రభువుకు తెలుసు. ప్రభు అంటున్నాడు, భయపడకమో, పేరు పెట్టి నేను పిలిచాను, నీవు నా సొత్తు. మరొక చోట ఏమంటాడంటే, నడుముకు స్త్రీ వడ్డానము కట్టుకున్నట్లుగా నేను నిన్ను కట్టుకొని ఉన్నాను అంటాడు ప్రభు. ఇశ్రాయేలు, నా నడుముకు నేను కట్టుకొని ఉన్నాను నిన్ను అంటాడు. పనిచేసే ప్రతివాడు తువాలు తీసుకొని నడుముకు గట్టిగా బిగించుకుంటాడు. యేసుస్వామి నిన్ను నన్ను నడుముకు కట్టుకొని ఉన్నాడంట. ఎక్కడికి పోతాం మనం? ఏ పాపమో, ఏ లోకమో, ఏ మరణమో, ఏ శాపమైనా దేవుని ప్రేమలో నుండి మనల్ని ఎప్పటికీ వేరు చేయలేదు. కాబట్టి దేవుని ప్రేమను గుర్తిద్దాం, దేవుని ప్రేమలోనికి వద్దాం. చిన్ననాడు తీసుకున్న బాప్తిస్మం నేను సంఘ సహవాసంలో చేర్చింది. ఆ ఫెయిత్ జర్నీలో నీ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి. ప్రభువులో నిలిచి ఉండినప్పుడే ఒకడు కొత్తగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యంలో ఎంత మాత్రమునో ప్రవేశింపలేడు. కాబట్టి ప్రేమైన దేవుని వలన ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు. ఈ నూతన సంవత్సరంలో దేవుని కృపా దీవెనలకు నోవహతని ఇంటి వారు పాత్రులైనట్లుగా మనము మన కుటుంబాన్ని దేవుని కృపకు పాత్రుడు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము దయచేయునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట ఆమేన్.